ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శంకర భగవత్పాదులు మండనమిశ్రుడ వాదోపవాదాలు కొనసాగింపు. అప్పుడు సర్వజ్ఞుడుకు శంకరయతీంద్రుడు మండన పండితుని వాదౌత్సుక్యమును గ్రహించి మొదట తన మతము పొంగించదలిచి, పండితాఖండల మండన, పరమార్థము సచ్చితానందము అమలమును అద్వితీయమునగు బ్రహ్మనయనాద్య విద్యావృత్తమై శుక్తిరూప్య స్వరూపమున ప్రకాశించున్నట్లు సకల ప్రపంచాకారమున ప్రకాశించుతున్నది. సమస్త ప్రపంచ విలయమునకు కారణభూతమగు బ్రహ్మజ్ఞానము వలన కలిగడి ఆత్మనిష్టయే పునరావృత్తిరహితమగు మోక్షము. ఇదే మా మతము. దీనికి వేదాంతములు పరమ ప్రమాణములు. ఈ విషయమును నేను సిద్ధాంతీకరించుకొనజాలక వాదమున పరాజయమునందితినేని నా సన్యాసమును కాషాయ వస్త్రములను పరిత్యజించి తెల్లని వస్త్రములను ధరించి నీకు శిష్యుడనయ్యదును. ఏ అపజయ నిర్ణయము ఉభయ భారతీయ ప్రమాణము అని ప్రతిజ్ఞ చేశాను. అంతటా అపరబ్రహ్మానందకు మండల పండితుడు తన మతమును ప్రతిపాదింపదలచి, శంకరయతీంద్ర, చిద్రూపుడగు పరమాత్మకు శక్తి సంబంధం ఉండదు. కావున తద్విషయమున వేదాంతములు ప్రమాణములు కానేరవు. సముదాయాత్మకముగు వాక్యం వలన తెలియబడి అశేష వస్తువుల యందును వేదమునందలి పూర్వభాగము ప్రమాణమై ఉన్నది. ప్రసిద్ధములకు శబ్దములకు కార్యమాత్రమునందు శక్తి చెప్పబడి ఉన్నది. కర్మము వలన ముక్తి కలుగును. ఆ కర్మ మీ లోకమున దేహదారులకు జీవులు ఆయుష్య పరిసమాప్తి పర్యంతము అనుష్ఠింపవలసి ఉన్నది. ఇదియే మా మతము. నీవు కోరినట్లు నా ధర్మపత్నియే మాధ్యస్థమును వహించుటకు నేను అంగీకరించి తిని, నేను వాదమున పరాజితుడైనచో నీకు శిష్యుడనై నీ వలన సన్యాసము స్వీకరించి కాషాయాంబరములు ధరించెదను అని ప్రతిజ్ఞ చేశాను. ఈ విధముగా శంకరమండలు ఇరువురును తీవ్రములకు ప్రతిజ్ఞలు చేసుకుని జిగీషువులై బద్ధాసునులై అత్యుత్సాహముతో వాదింప మొదలుపెట్టిరి. మొదట మండల పండితుడు వాదము ప్రారంభింపదలచి, ఓ యతీంద్ర, మీరు జీవేశ్వరులకు వాస్తవము శుద్ధమునగు నైకరూప్యమును అంగీకరించుతున్నారు. అట్లా అంగీకరించుటకు తగిన ప్రమాణము లేదని మేము భావించుతున్నాము. మీరేమందురు అని ప్రశ్నించను. అప్పుడు భాష్యకారుడు, మండనార్య, తత్వమసి శ్వేతకేతో ఇత్యాది వాక్యముల చేత ఉద్ధారక యాజ్ఞవల్క్యాది గురువరేణ్యులు శ్వేతకేతు ప్రభులకు శిష్యులను పరమాత్మ ఆత్మభావముతో గ్రహించున్నట్లు చేసిరి. ఇదియే జీవేశ్వరులకు అభేదమును అంగీకరించుటలో ప్రమాణమగుచున్నది కదా అని సమాధానము చెప్పాను. దానిపై మండన పండితుడు, ఉపనిషత్తులందున్న ఈ వచనములు హుంఫటాదుల వలె జపోపయుక్తములు, పాపనివర్తకములు. వానికి ఏ అర్థమందు వివక్షత లేదు. కావున ఈ వేదాంత వచనములు ప్రమాణములు కావు అని పలికెను. తర్వాత శంకరాచార్య స్వామి, యో ప్రాజ్ఞ మండన, నీ వట్లుడు సమంజసముగా లేదు. విజ్ఞులు అర్ధప్రతీతి లేని హుంఫటాదులకు జపార్థమును అంగీకరించి ఉన్నారు. స్పష్టమై అర్ధప్రతీతి గల వేదాంతవచనముల కట్లు జపార్థత్వం అంగీకరించి ఉండ ఈ దృష్టాంత వైషమ్యమును గ్రహింపకుండుట యుక్తము కాదు అని పలికెను. మండన మనీషి, యతీంద్ర, తత్వమసి వాక్యము వలన జీవేశ్వరాభేదమనంతముగా ప్రతీయమానమగుచున్నది. జైమిని సూత్రము, వేదములు, క్రియార్థములు అవియే సార్థకములు. ఇతర వాక్యములు అనర్థకములను అర్థమును ప్రతిపాదించుతున్నవా? కావున క్రియార్థములు గాని ఉపనిషద్వాక్యముల విచారితములై ఎత్కించి ప్రతీతిని కలిగించినను అవి అర్థవాదములలో చేరును కానీ సార్థకములనుట వలను పడదు అని వచించెను. అప్పుడు ఆచార్యస్వామి, యో
బుధాగ్రణి విను, ఆదిత్యోయూప యజమాన ప్రస్తరాం ఇత్యాది వాక్యగణము యజ్ఞాంగమై యూపప్రస్తరాధికమును ఆదిత్య యజమానాది రూపమును ప్రశంసించును. క్రియాకాండ గతమగుట వలన అది విశేషమైన అగుకాక కాండాంతరమై జ్ఞానకాండమందున్న తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యగణము విధినమెట్లు కాగలదు అని ప్రశ్నించెను. దానిపై మండన పండితుడు తర్కకుయుక్తులతోడు పూర్వమీమాంసా పాండిత్య బలముతోడను తన బుద్ధి వైవిధ్యముతోడను జీవేశ్వరవాదమును పలు విధములుగా వికల్పించుతూ ఖండించుతూ గొప్ప శాస్త్రవాదము చేయుదొచ్చెను. శంకరాచార్య పూజ్యపాదుడు ఆ పండితుని వాదమునందైన సిద్ధాంతమునకు విరుద్ధములైన అంశములన్నింటినీ సమూలముగా సంయుక్తికముగా సప్రమాణముగా ఖండించుచుండెను. సభ్యులందరూ రెచ్చబడి చూచుచుండెరి. వారి వాదమును వినుటకు ఆకాశమున దేవతలను సభామంటపమున నానా దేశముల నుండి వచ్చిన మహాపండితులను నిండి ఉండిరి. ఇట్లా యతి మండలిరువురును తీవ్రముగా ఒకరి వాదమునొకరు ఖండించుకొనుచున్నను. వారి హృదయములందు గాని ముఖములందు గాని క్రోధమనున్నది కనిపించుటలేదు. వారి నోట పరుషాక్షరములు రాలేదు. శరీరములందు స్వేదకంపములు లేవు. గగనేక్షణము లేదు. అప్పుడు ఉభయభారతి వారి వాద పద్ధతిని గ్రహించి వీరి వాదముక దినమున తేలున్నది కాదని నిశ్చయించుకొని 2 పుష్పమాలలు తెప్పించి ఆ పుష్పమాలలు ఇరువురి కంఠములలో వైచి ఎవరి కంఠములో ఉన్న పుష్పమాల వాడునో వారు పరాజితులైనట్లు భావింపవలేనని చెప్పి తాను గృహకృత్యములు నిర్వర్తించుటకు పోయెను. శంకరమండలం ఇరువురును సకల శ్రీధములలోనూ వేదాంగములలోనూ వారి వారి వాదములకు అనుకూలములను ప్రతివాదులకు ప్రతికూలములను అగు ప్రమాణవాక్యములు చూపుచూ వాని తాత్పర్యములు నిరూపించుచూ అపారముకు శాస్త్రవాదము చేయుచుండెది. వారి వాదములకు అంతము కనిపించుటలేదు. వారు ప్రతిదినము ఆఖరిక కృత్యములు నెరవేర్చుకొని వాదమునకు ఆరంభించుచుండిరి. ఉభయభారతి ప్రతిదినమును భిక్షాభోజనములు సిద్ధపరచి మధ్యాహ్న సమయమున వచ్చి శంకరయతీంద్రుడికిచ్చి భిక్షా సమయమున తన భర్తకు భోజన కాలమును తెలుపుతుండెను. భోజన సమయమును విడిచి మిగిలిన సమయమంతయు ఆ యతీ పండితులు విద్యా వివాదములతోడనే గడుపుతుండ్రి. వేయేల వారి వాదమున పేర్కొనబడని వైదిక వాంగ్మయము కానీ లౌకిక వాంగ్మయము కానీ ప్రపంచమున లేదనియే చెప్పవచ్చును. ఇట్లు వారిరువురును 5-6 దినములు ఒకరికొకరు తీసిపోకుండా అనంతములకు యుక్తి ప్రమాణములు ప్రదర్శించుతూ సరసముకు మహావాదమును చేసిరి. క్రమక్రమముగా మండన పండితుని వాదము దుర్బలమయ్యను. మండన పండితుడు శ్రీ శంకరాచార్య యుక్తి ప్రమాణవాద బాణ పరంపర కాగజాలక నిరుత్తరుడాయను. తోడనే ఆయన మెడలో ఉన్న పుష్పమాల వాడిపోయెను. అప్పుడు ఉభయభారతి వచ్చి శంకరమండలను చూచి నేడు మీరు ఉభయులు భిక్షార్థములెండని వారిని ఆహ్వానించెను. తర్వాత శంకరయతీంద్రుని చూచి, యతీంద్ర, కుపితుడుకు దూర్వాసుని శాపవశమున నేను భూలోకములో జన్మింపవలసి వచ్చినది. ఆ శాపమునకు నీ విద్యా విజయమే అవసానము. అది జరిగినది కనుక ఇక నా స్థానమునకు నేను పోవుచున్నాను అని అంతర్హితమైపోవుచుండెను. వెంటనే శంకరయతీంద్రుడు ఆమెను కూడా జయింపోలన ఉద్దేశ్యముతో అదృశ్యమైపోతున్న ఉభయభారతిని వనదుర్గా మంత్రముచే బంధించి, ఓ తల్లి, నీవు సరస్వతీదేవివనియు శివునకు తోడబుట్టిన దానివనియు లక్ష్మాది విచిత్ర రూపములు ధరించేది దానవనియు ఇప్పుడు లోకోద్ధరణార్థం అవతరించితవనియు నేను ఎరుంగుదును. అయినను నీ భక్తుడైన నేను అనుమతించు వరకును నీవిచ్చటనే ఉండబలయునని నా ప్రార్థన అని పలికెను. అందులో ఉభయభారతి సమ్మతించెను. శంకరయతీంద్రుడును సంతోషించెను. యువం భూయాత్ అశేషం, యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు.
అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబజ్ల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.